హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాం రా. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి యుఐ మూవీ మీద. ఏం భయ్యా, ఏమైంది? మా ఓడికి యుఐ మూవీ చూసినప్పటి నుంచి తలపొడి బాగా ఎక్కువైందంట. చాలా రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. యూ కెన్ సీ హిస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. మీ జంటు బొమ్మ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో సినిమా చూసాక కొంచెం ఏమైనా చెప్తారా? మాటలు రావట్లేవా? మౌనరథమా? సినిమా చూసినప్పటి నుంచో సినిమా చూడకముందు నుంచి ఎలా ఉందంటే ఇప్పుడు ఈ సినిమా హ్యాంగ్ ఓవర్ పోవాలంటే ఒక 4-5 సినిమాలు చూడాలి. అలా ఉంది. నాకు తెలిసినంత వరకు ఆడు స్టార్టింగ్లోనే చెప్పాడు, ఏంటది? ఒకవేళ నువ్వు ఇంటెలిజెంట్ అయితే బయటికి వెళ్ళిపో, ఒకవేళ ఫూల్ అయితే కంటిన్యూగా సినిమా చూడు, ఒకవేళ నువ్వు ఇంటెలిజెంట్ అనుకొని వెళ్ళిపోతే నువ్వు ఫూల్ అవుతావు అని చెప్పి. మరి నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నాను, నాకు తలపొడగానే అనిపించింది కొంచెం, బట్ కొంచెం స్టోరీ లైన్ లైట్గా అర్థమైంది అంతే. ఆ స్టోరీ లైన్ ఏంటో చెప్పు. సో నాకు అర్థమైన స్టోరీ లైన్ ఏంటంటే, హ్యూమన్స్ అనేది మొత్తం నేచర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటున్నాం ప్రతిదీ, లైక్ మైనింగ్ కానీ డిఫారెస్టేషన్ ఇలాంటివన్నీ చేస్తున్నాం. కాబట్టి మనం నేచర్ దగ్గర నుంచి ఏదైతే తీసుకుంటున్నామో, కొన్ని ఏదైతే వేస్ట్ ఇస్తామో, ఫైనల్గా మనకి అదే రిపీట్ అవుతుంది, అంత దిగజారిపోతాం అన్న దానికి చూపించారని నేను అనుకుంటున్నా. మళ్ళీ అందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి, మంచి చెడు. ఇప్పుడు చెడు చేసేసి మంచి వైపు ప్రొటెస్ట్ చేయాలి, చెట్లు నాటాలి, ఇలాంటివన్నీ చెప్పుకుంటే మంచి తప్పదు. ఫైనల్గా మనకి ఏది రావాలో అదే వస్తుంది అని నాకు అర్థమైంది. ఉపేంద్ర ఎప్పుడు అయినా సరే మూవీస్ కానీ తను తీసే స్టైల్ కానీ డెస్పరేట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే దేన్ని వేరే సినిమాతో కంపేర్ చేయలేం, ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఆ విధంగానే ఎక్స్పెక్ట్ చేసి నేనైతే వెళ్ళాను. అంటే నాకు చిన్న స్టోరీ లైన్ అర్థమైంది, సినిమా అయితే అంత అనిపించలేదు నాకు, స్టోరీ లైన్ అలా అనిపించింది అంటున్నా అంతే. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. బట్ సాంగ్స్ అయితే అర్థం కాలేదు నాకు. తర్వాత గాడ్ ఈజ్ గ్రేట్, ఉపేంద్ర ఈజ్ గ్రేట్. చెప్పు. సినిమా చూసినంతసేపు నాకు ఒకటే అనిపించింది భయ్య. ఏంటి భయ్య? అంటే సినిమా చూసినంతసేపు కాదు, సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 10 నిమిషాలు ఆలోచించాను, ఏమన్నా మాట్లాడదాం సినిమా కోసం అని. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వు జండు బొమ్మ రాసినప్పుడు అర్థమైంది నాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2 పాసిబిలిటీలు ఉన్నాయి. 1, సినిమాలో ఏం లేదు. 2, సినిమాలో ఏదో ఉంది, మనకు ఇప్పుడు అర్థం చేసుకునే టైం కాదు ఇది. కొన్ని ఉపేంద్ర సినిమాలు ఉంటాయి చూసావా, ఓ 10 సంవత్సరాల తర్వాత మనం రిలేటెడ్గా ఫీల్ అయ్యి క్లాసిక్ అంటాం చూసావా, అలా ఫీల్ అవ్వచ్చేమో మరి. ఇప్పుడైతే ఏం లేదు, ఏం లేదు. కొంచెం డార్క్ కామెడీ టైప్ చేశారు కానీ వర్కౌట్ అవ్వాలి. ఆ నేచర్కి రిలేటెడ్ అనిపించింది అంతే. యూట్యూబ్ ఓపెన్ చేసి సేవ్ ఎర్త్ అని కొట్టు, షార్ట్ ఫిల్మ్లో వస్తాయి. అంటే షార్ట్ ఫిల్మ్నే ఫిల్మ్ కింద తీసేశారంట. షార్ట్ ఫిల్మ్లో షార్ట్లు తక్కువ ఫిల్మ్ ఎక్కువ అంటారు చూసావా, సరే షార్ట్లు ఎక్కువ ఫిల్మ్ తక్కువ, అలా ఉంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం టైటిల్ కార్డ్ చేసినప్పుడే. రివ్యూయర్ కానీ బయట ట్రోలర్స్ కానీ ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆడే వేసేసుకున్నాడు సినిమాలో. ఏదో సినిమాకి ఒక వీడియో ఉంటుంది, ఈ సినిమాని సమైక్యాంధ్రవాదులు కానీ తెలంగాణ వాదులు కానీ ఆపక్కర్లేదు, మధ్యాహ్నం ఇది అంటే ఉపేంద్ర తీస్తాడు సినిమాలో. అంటే అది సినిమాలా కూడా అనిపించలేదు. బయట సినిమా చూస్తున్నంతసేపు ఒక షాక్, ఇది సినిమాయేనా, నేను సినిమాకే వచ్చాను. అంటే ఏమైందంటే నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళి వచ్చి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేయడం వల్ల నిద్రలేక నాకు అలా అనిపించిందా. మామూలుగా అయితే నేను ఎప్పుడన్నా రివ్యూ చెప్దాం, రీసెంట్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి రివ్యూ చెప్దాం అన్నప్పుడు ఎవడేం చెప్పాడు అని చూడను. ఇప్పుడు ఈరోజు చూసుకున్నాను నేను. మామూలుగా మేము మూవీ అయ్యి వచ్చి 1కి వచ్చాము, 1 నుంచి 2:33 వరకు నేను చూస్తున్నాను. ఎవడన్నా రివ్యూ ఇచ్చాడా, ఆడికి ఏమైనా అర్థమైందా, నాకే అర్థం కాలేదా, నేనే ఇంటెలిజెంట్ కాదా, ఫూలిష్ పర్సనా, వాళ్ళు కూడా ఫూలిష్ పర్సన్సా తెలుసుకుందామని. నువ్వు ఫోకస్ చేయలేదురా, అక్కడ ఆల్రెడీ చెప్పాడు. బాగుందా నీకు ఫోకస్ కావాలంటే మళ్ళీ వచ్చి చూడమన్నాడు, అందుకే ఎండ్ లేదు సినిమాకి. ఒక రకంగా నాకు చాలా ఫోకస్ వచ్చింది సినిమా ఎలా ఉండకూడదని. యా, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు భయ్య, వదిలే. ఇలా ఫైనల్గా ఏం చెప్తావు చెప్తే ఇంకా క్లోజ్ చేద్దాం. మరి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, లేదంటే ఇప్పుడు దాకా నాకు ఇలాంటి సినిమాలు చూసి బోర్ కొట్టింది, అలాంటి ఏమైనా ఉండి బుర్రపాటు చేసుకోవాలనుకుంటే సినిమాకి వెళ్ళండి. సో వీకెండ్లో మీకు ఏమైనా టైంపాస్ అవ్వాలి, బుర్రపాటు చేసుకోవాలనుకుంటే వెళ్ళి బుర్రపాటు చేసుకొని వచ్చేయండి అంతే. థ్యాంక్ యూ.